నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏసీబీ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ క్లియరెన్స్ ధృవీకరణ పత్రాలు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సిఐ సత్యనారాయణ గౌడ్ కు జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏసీబీ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ క్లియరెన్స్ ధృవీకరణ పత్రాలు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సిఐ సత్యనారాయణ గౌడ్ కు జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. మాకొక్కటి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి